కాచి కాచి రాత్రి పూట చంద్రుని వెన్నుగా వస్తే ఆ శీతల కింద ఒళ్ళంతా కొరగలుగుతుంది. మామా అని పిలిచి ఏకైక దేశం ప్రపంచంలో మా భారతదేశం. ప్రపంచంలో నా దేశాన్ని ఇంకొక దేశంతో పోలుతో ప్రయత్నిస్తే అమెరికాతో పోల్చితే అమెరికా ఎప్పటిది, ఇరాన్తో పోల్చితే ఇరాక్ ఎక్కడిది, ఇరాన్ ఎప్పటిది. ప్రతి ప్రపంచంలో ఏ దేశం నా దేశంతో పోల్చాలి, ప్రతి పోలిక కూడా అర్థం ఉండాలి. ఆకాశాన్ని పోల్చాలనుకోండి పక్కన ఇంకొక ఆకాశం ఉండాలి, ఉందా? భూమిని పోల్చాలంటే పక్కన భూమి ఉండాలి, ఉందా? సముద్రాన్ని పోల్చాలంటే పక్కన ఇంకో సముద్రం ఉండాలి, ఉందా? అందుకే భారతదేశాన్ని పోల్చాలంటే ఒక భారతదేశం ఉండాలి. మీరు ఇంకొక విషయం తెలుసుకోండి. ప్రపంచంలో 200 దేశాల్లో ప్రతి దేశం మీద ఇంకొక దేశం దాడి దండయాత్రలు మాట్లాడుతున్న మాటలు మా చర్చలో చెప్తున్నారని చెప్పి అనుకునేవాళ్ళని. కానీ మాట్లాడుతున్నటువంటి స్వామి వివేకానందకు జన్మనిచ్చిన ఈ దేశం ధన్యమైన దేశం ఉన్నారు. ఇంగ్లాండ్ లో ఒక రాణి ఉంది, ఆమె పేరు మార్గరెట్ థాచర్. ఏం పేరు? ఆమె వచ్చింది భారతదేశానికి 7 రోజుల పాటు మన కుటుంబంలో గడిపింది. 7 రోజులు ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకు వచ్చినా మన ఇంట్లో నానమ్మ తాతను చూసి ఆశ్చర్యపోయింది.